అమ్మో! హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషనా? బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అవుతుందంట కదా! స్కాల్ప్‌లో టోటల్‌గా 5 లేయర్స్ ఉంటాయి. దాని కింద ఒక స్కల్ బోన్ ఉంటుంది. అందులో మన బ్రెయిన్ ఉంటుంది. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో సెకండ్ లేయర్ వరకే అనెస్థీషియా ఇస్తాము. అంత డీప్‌గా ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఇంత టెన్షన్, ఇన్ని డౌట్స్ పెట్టుకుంటే డెఫినిట్‌గా బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఓన్లీ మేల్స్‌కి అంట కదా! హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ 24 ఇయర్స్ దాటిన తర్వాత మేల్స్ గానీ, ఫీమేల్స్ గానీ ఎవరైనా చేయించుకోవచ్చు. బట్ ఫీమేల్స్‌లో కన్వీనియన్స్ తక్కువ ఉంటుంది. సో, కొంచెం తక్కువ కేసెస్ అవుతాయి. అమ్మో! నేను చాలా వీడియోస్ చూసాను. సూదులతో గుచ్చుతారు. చాలా పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ అనుకుంటా. చూసే వాళ్ళకి అది పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ లానే కనిపిస్తుంది. కానీ దాంట్లో వాడే అనెస్థీషియా నీడిల్స్ ఇస్ లైక్ 30 గాస్. చాలా చిన్న నీడిల్స్ వాడతాము. పంటికి ఏ అనెస్థీషియా అయితే ఇస్తామో అదే అనెస్థీషియా ఇస్తాము. త్రూ ఔట్ ద ప్రొసీజర్ పేషెంట్ అవేక్ గానే ఉంటారు అండ్ కంఫర్టబుల్ గానే ఉంటారు. ఆ ఫస్ట్ అనెస్థీషియా ఇచ్చినప్పుడే కొంచెం పెయిన్ ఉంటుంది. తర్వాత పేషెంట్ కంఫర్టబుల్ గానే ఉంటారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చాలా రిస్కీ ప్రొసీజర్ అంట కదా! ఈ మధ్యన 2 చనిపోయారంట కదా! కాన్పూర్‌లో అయిన డెత్స్ గురించే కదా మీరు అడిగేది. అక్కడ చేసింది డెర్మటాలజిస్టో, ప్లాస్టిక్ సర్జనో కాదు. అండ్ సెకండ్ థింగ్ ప్రాపర్ ఓటీ కూడా లేదు అక్కడ. జస్ట్ నార్మల్ ఒక రూమ్ లో చేసేసారు. సో ఇది కూడా ఒక సర్జరీయే, మెడికల్ ప్రొసీజరే. ప్రాపర్ కేర్ తీసుకుని ఆ ప్రాపర్ ఓటీలో జరగాల్సిన ప్రొసీజర్ ఇది. అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడం చాలా రిస్కీ. సో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకునే ముందు మీ డాక్టర్ క్వాలిఫికేషన్స్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ క్రాస్ చెక్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం అకౌంట్ ని ఫాలో చేయండి.